సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవం వైజాగ్ పారిశ్రామిక ప్రాంతం షిప్యార్డ్ కాలనీలో వైభవంగా జరిగాయి. ఈ ఉదయం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవానికి అవసరమైన పాలు, పెరుగు, చక్కెర, పూలు, కావడలతో ఊరేగింపుగా చేరుకున్నారు. సాయంత్రం షిప్యార్డ్ కాలనీలోని ఏకేసి వైఎస్ఆర్ కాలనీ, సింధియా కాలనీలోని పూలు, పళ్ళు, పంచామృత కావడలతో ఊరేగింపుగా ఉత్సాహంగా ఆలయానికి చేరుకున్నారు, ఊరేగించారు. స్వామివారి మాలదీక్ష తీసుకున్న పలువురు భక్తులు బొగ్గన నాలుకన సోలాలు గుచ్చుకొని వారి భక్తిని చాటుకున్నారు. ఈ ఊరేగింపులో భక్తులకు స్థానిక 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు పాలు, హార్లిక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి సమితి ప్రతినిధి పోతురాజు పలువురు భక్తులు B2B ఛానల్తో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. साई में सुंदर स्वामी
నా పేరు గోవిందరాజు. షిప్యార్డ్ కాలనీలో ఓల్డ్ కాలనీలో పుట్టాను. అక్కడికి మళ్ళీ స్టాప్ కాలనీ వచ్చాను. నా పేరు గోవిందరాజు. షిప్యార్డ్ కాలనీలో పుట్టాను. 70 సంవత్సరాల నుంచి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి జరుగుతుంది. ఇది ఎవరు కాదు, ఒక కేరళ ఆయన ఉండేవారు. ఆయన మేనేజర్, షిప్యార్డ్ మేనేజర్. ఆయన ద్వారా ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ 2024 ఇప్పటికి ఇంకా కంటిన్యూ అవుతుంది. జనాలు తగ్గట్లేదు, కానీ ఇంకా జనాలు వస్తున్నారు. అలా పెరుగుతుంది. ఇది మాత్రం ఇంకా సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇంకా 2025 ఇంకా మేము బర్మా నుంచి వచ్చామండి. బర్మా నుంచి 63లో వచ్చాం. ఇక్కడ వచ్చి ఇలాగా సిప్పిలో జాయిన్ అయ్యాను. సిప్పి నుంచి అలాగా ఈ పోతులు కలిసి అలాగా దేవుడి సేవ చేయడం వల్ల ఇప్పుడు 30 సంవత్సరాల బట్టి ఈ దేవుడి చేస్తున్నాను. ఇవాళ పండుగ సుబ్రహ్మణ్య షష్ఠి. మొత్తం 70-80 పాల్మంతులు, 8 స్లాగ్ సెట్లు, 100 బుగ్గసోలలో 30-40 ఆట కావాలి ఊరేగింపు. మొత్తం 500 జనం ఊరేగింపు ఇవాళ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి. చాలా విశాఖపట్నం మొత్తం చాలా టాప్. అక్కడ ఈ సిండే నూకలు బాగా జరుగుతుంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి. ఎక్కడ మన ఆంధ్ర సిండే నూకలు శివాలయం అవుతుంది. ఇలాంటి షష్ఠి ఎక్కడ లేదు, ఎక్కడ చూడలేదు. మన ఆంధ్ర మొత్తానికి సిండే నూకలు అవుతుంది బాగా షష్ఠి. ఉదయం 7 నుంచి ఊరేగింపు ఉంది స్వామి. పాల అభిషేకాలు, కాబుళ్ళు, ఊరేగింపు నూకల నుంచి జీంద్ర కోనలి డబ్బాలకి మొత్తం ఊరేగింపు సిండే ఇక్కడ సిండే నూకలు శివాలయంకి వచ్చాం సుబ్రహ్మణ్య షష్ఠి గుడికి. అక్కడ మొత్తం పాల అభిషేకాలు, మొత్తం ఎన్నో రకాల అభిషేకాలు జరిగింది ఇక్కడ. 10-1 గంట మధ్యాహ్నం కళ్యాణం అయింది. మళ్ళీ మధ్యాహ్నం 4 గంటల మన ఊరేగింపులు పాల్గొన్నాం. అంతే బుక్స్ మొత్తం 50-80 పాల్మంతులు, కాబుల్లో ఒక 30-40 స్లాగ్ సెట్లు, ఒక 8-9 స్లాగ్ సెట్లు, మొత్తం 500 జనం. విశాఖపట్నంలోనే టాపు. ఇలా షష్ఠి ఎక్కడ చూడలేదు, ఎక్కడ లేదు, అంత బాగా అవుతుంది. वीडियो आपल्याला सोडायची ब्लॅक होते Iwan itu
ప్లేట్లో వెనక్కి వెళ్ళాలి, ప్లేట్లో వెనక్కి వెళ్ళాలి, మెలుగు వెనక్కి